హాయ్ ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రమీల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. బీరకాయ తొక్కు పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ప్యాన్లోకి నీకు ఇక్కడ ఒక కప్పులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు ఇవన్నీ ఇట్లా కప్పులోకి వేసుకున్నానండి. ఇవన్నీ ప్యాన్లోకి వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇవి కలుపుకుంటూ ధనియాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయిపోయినాయండి. మంచి సువాసన అనేది కూడా వస్తూ ఉంది. తర్వాత ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమోటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ బీరకాయలను తీసుకొని కడుక్కున్న తర్వాత పైన పీలర్తో ఈ విధంగా పొట్టు అనేది తీసుకున్నానండి. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పొట్టుని ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత చట్నీకి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఒక 6-7 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, 7 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇక్కడ టమోటా, పచ్చిమిరపకాయ అలాగే బీరకాయ తొక్కు కూడా అంత బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కడుక్కొని వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నా కదా, ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 1 ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నిటినీ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా టమోటా, పచ్చిమిరపకాయ, బీరకాయ పొట్టును వేయించుకున్నాం కదండి, అదంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నీళ్ళని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా కూడా వేసుకోవద్దు. మెత్తగా ఉంటే చట్నీ అంత బాగుండదండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మిక్సీకి అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకు బీరకాయ తొక్కు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి చూశారు కదా, బీరకాయ తొక్కు పచ్చడి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో. ఈ వేడివేడి అన్నంలోకి ఈ బీరకాయ తొక్కు పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కడుపు నిండా తినేయచ్చు. ఎప్పుడైనా కానీ మీరు బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా తొక్కు పచ్చడి తయారు చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఏదైనా కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ అయినా కానీ ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి బోలెడన్ని రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.